ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు ఎదుగుతదంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే సింహరాశిని చూసినట్లయితే సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులు ఊహించని విధంగా ఈ వారంలో అద్భుతమైనటువంటి శుభకరమైన ఫలితాలు పొందుతారు. ధనం ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ కూడా ధనానికి తగిన సార్థకత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొంతమేర ధనానికి చిక్కు ఏర్పడి కూడా ధనాన్ని మళ్ళీ మీ సొంతంగా మీరు ధనాన్ని రొటేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి మూలకంగా కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాపర్టీని కొనడము ఇటువంటి ద్వారా, అట్లాగే ప్రాపర్టీని అమ్మడం ద్వారా కూడా లబ్ధి కొంత ఉంటుంది. కానీ అమ్మడం ద్వారా కన్నా కూడా కొనడం ద్వారా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వారాంతంలో తల్లి తరపు ఉన్నటువంటి బంధుత్వాలు ఇచ్చే చిన్నపాటి ఉద్రిక్త అంశాలు కొంత చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా తల్లి వైపు వారికి మకా నక్షత్రం వారికి కొంత ఇబ్బందులు ఉంటాయి. తల్లి ఆరోగ్యము, తల్లి అమ్మమ్మ అట్లాగే మేనమామలు వీరి యొక్క ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా మారచ్చు. ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. స్థిరాస్తి రూపంగా కానీ మాతృవర్గాల పరంగా కానీ ప్రయాణాలు పడే అవకాశాలు ఉంటాయి ఆ యొక్క మకా నక్షత్ర జాతకం. ఇక పుబ్బా నక్షత్ర జాతకులకు చూసినట్లయితే పుబ్బా నక్షత్ర జాతకులకి ఈ వారం స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా తప్పనిసరిగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అట్లాగే స్థిరాస్తి మూలకంగా కొన్ని అంశాలు బాధను కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుబ్బా నక్షత్ర జాతకులకి. అట్లాగే భర్త పరంగాను ఆరోగ్యపరంగాను ఉన్నటువంటిది లేదా భార్య పరంగాను ఆరోగ్యపరంగాను ఉన్నటువంటి అంశాల్లో పుబ్బా నక్షత్రం వాళ్ళకి పెద్దగా ఇబ్బందికర వాతావరణాలు ఉండకపోవచ్చు. అయితే అభిప్రాయ భేదాలు మాత్రం కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇక వాక్కు మీద నియంత్రణ లేనటువంటి కొంత స్థితి కూడా ఏర్పడుతుంది పుబ్బా నక్షత్రం వారికి. కాబట్టి వాక్కుని నియంత్రణ చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ వారం బంధువర్గాలకు సంబంధించి కొంత ఇబ్బందికర వాతావరణాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వారి రీత్యా ధన నష్టం, ఆకస్మిక ప్రయాణాలు, అలాగే వారి మూలక ప్రాపర్టీల రీత్యా ఇబ్బందులు, అట్లాగే బంధువర్గాలకు సంబంధించినటువంటి దుర్వార్తలు వినడం ఇటువంటివి ఎక్కువగా ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలకి ఒక కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఉత్తరా నక్షత్ర జాతకులకి. సింహరాశి వారికి ఈ వారం ఈ మొత్తం మీద చూసినట్లయితే స్థిరాస్తి మాతృపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించి బియ్యం దానం ఇవ్వడం, అట్లాగే స్థిరాస్తులకు సంబంధించి కుజుడి దృష్టి నీచ చంద్రుడి దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని కుజగ్రహానికి సంబంధించి కందులు అట్లాగే చంద్రగ్రహానికి సంబంధించి బియ్యం దానం ఇవ్వడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. లేదా ఆ ధాన్యాన్ని నానబెట్టి దాన్ని చక్కగా ఆ బియ్యం కానీ కందులు కానీ నానబెట్టి వడ్లు కానీ కూడా నానబెట్టచ్చు, బియ్యమే పెట్టాలని లేదు. అలా నానబెట్టినటువంటివి కొద్దిగా బెల్లము ఉప్పు కొద్దిగా తవుడుని చేర్చి గోవుకు పెట్టడం ద్వారా కూడా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి.